కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఈ నెస బేరం మళ్ళీ ఇవాళ కూడా వస్తుందా? ఇవాళ ఏం కొంటానని పెట్టిద్దా నన్ను. కేజీ కందిపప్పు ఎంత? మినపప్పు అయితే 130. పొట్టాకుళ్ళ గుళ్ళు అయితే గుళ్ళు 130, పొట్టు 120. ఇంకేముంటాయి? జొన్నలు ఉన్నాయా? జొన్నలు లేవు, జొన్నలు అమ్మ నేను. సజ్జలు జొన్నలు కావాలంటే ఆడ దొరుకుతాయి. ఏమమ్మా ఏం కొట్టమ్మా, సజ్జలు జొన్నలు కూడా దొరకనాయి. 40. లోపల పంపిద్దామంటే పంపిద్దాం సమాధానం చెబుతుంది. ఏం కావాలి చెప్పు. మీ కొట్లు అన్ని రేట్లు ఎక్కువ, నేను తగ్గిరా. కారం ఉందా? ఎందుకు లేదు, కారం బ్రహ్మాండంగా ఉంది. ఎంత కేజీ కారం ఎంత? కేజీ కొంట నువ్వు ఎందుకు 2 రోజుల నుంచి వస్తున్నావు కానీ రేట్లు అడుగుతున్నా. ఇంతటికి ఏ వస్తువు కొనుక్కొని వెళ్ళాను. మీ కొట్లు అన్ని రేట్లు ఎక్కువ చదువుతున్నారు అందుకని. ఎక్కువ చదువుతున్నా. సరే కేజీ బెల్లం తీసుకోండి. నిన్న అడిగెళ్ళావుగా, ఏడో 50 రూపాయలకి ఇచ్చుంటానని పోయావు. తెచ్చి 40కి ఇచ్చారు వాళ్ళు. 40కి ఇస్తే మళ్ళీ వాళ్ళు 50 రూపాయలు నాకు అడగట్టు అడుగుతున్నా. మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఎందుకు అని తీసుకెళ్దాం. అవునా? 1 కేజీ బెల్లం, 1 కేజీ కందిపప్పు. కొనే బేరమేనా ఇది? తీసుకురండి, కొంటానో లేదో తెలిసిద్ది. మీ కొట్లో ఫోన్పే ఉందా? ఫోన్పే కందిపప్పు నెంబర్ 1 క్వాలిటీ. ఎక్కడ ఉడుకుతాయా? బ్రహ్మాండం ఉడుకుతాయి. నీ కొడకపోతే నాకు రిటర్న్ తెచ్చి. అలాగే ఉప్పు వెళ్ళ లేదు. బాగానికి వచ్చిద్దా? నెంబర్ 1 క్వాలిటీ. కావాలంటే తించుడు, తించూసి తీసు. అరే ఆగురాబట, ఏం కావాలి? కూర్చో. కవర్ కావాలమ్మా? మంచోడు నువ్వు, కవర్ వాడద్దు. అందరు నాకు కవరు అని అడ్లాక్కుంటారు. కవర్ ఇచ్చిపోయింది. నువ్వేంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికి ఎత్తా కూర్చున్నా? ఇంకా 2 కట్టాను. వాడికి 2 వస్తువులు కట్టా. ఇంతవరకు వాళ్ళు ఎంత చెప్పు. 170, 60, 2, 30 కవర్లు వేస్తారా? బేరమన్నావుగా తీసుకున్నాక కొనేదా కాదా అనుకున్నా. 2 రోజుల నుంచి వస్తున్నావు పోతున్నావు. ఖాళీ గుర్తు మీ దగ్గర అన్ని రేట్లు ఎక్కువ, ఇవి కూడా రేట్లు ఎక్కువ. మా దగ్గర చాలా తక్కువ రేట్లు. ఎంత దూరం వచ్చినందుకన్నా ఎక్కువ. 16. నోట్బుక్స్ అమ్మ. ఇక 170, 60, 2, 35. అన్ని రేట్లు పెంచాయి. అన్ని రేట్లు పెంచాయి. నిన్న వచ్చాను బేరవాడికి మొత్తం వెళ్ళిపోయా. ఈ రోజు మళ్ళీ రేట్లు పెంచాయి. ఫోన్పే అన్నా ఉందా? ఉంది. ఏది? స్కానర్. ఓకే, కొంచెం రేటు తగ్గించుకో. రోజు తగ్గిస్తానండి. చూడు తల్లే పోయింది నా తలకాయ నొప్పి. రోజు ఇట్లాంటి వాళ్ళు వస్తే నాకు నరకంగా అనుకుంటుంది. కాసేపు రిలాక్స్ కోసం ఫోన్ అన్నా చూసుకుందాం, మైండ్ ఫ్రీ అయిపోతాయి. ఫోన్ ఇక్కడ పెట్టాను. ఏది ఫోన్ లేదేంది? ఫోన్ లేదేంది? ఛార్జింగ్ నుంచి ఇందాక ఫోన్ ఇక్కడ పెట్టానే బల్ల మీద పెట్టి నేను లోపలికి వెళ్ళానా? ఏమైందబ్బా? ఇంటికాడే మర్చిపోయి వచ్చానా? ఎవరో ఒకళ్ళు వస్తే ఫోన్ రింగ్ ఇస్తే తెలిసిద్ది ఎక్కడ